విజ్ఞానకాంక్షలు శాస్త్రవేత్తను తెలుసుకుందాం. ఈరోజు ప్రముఖ భారతదేశ అణుశాస్త్రవేత్త డాక్టర్ రాజారామన్న జయంతి. భారతదేశ అణుశాస్త్రవేత్త శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్భుతంగా విజయాలు సాధించటంలో కీలక పాత్ర వహించిన అగ్రగణ్యుడు డాక్టర్ రాజారామన్న. రాజారామన్న అప్పటి మైసూరు రాష్ట్రంలోనున్న త్రిప్తి అనే గ్రామంలో జన్మించారు. ఇది ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని తుమ్కూర్ జిల్లాలో ఉంది. వీరి తండ్రి రామన్న, తల్లి రుక్మిణి. తండ్రి ప్రముఖ న్యాయవాది, తల్లి ఉపాధ్యాయుని. వీరి పినతండ్రి దగ్గర కొంతకాలం పెరగటం వలన ఆమె మంచి ఉపాధ్యాయుని కావటం వలన ఆమె ప్రభావము రాజారామన్న మీద ఎక్కువగా పనిచేసింది. రాజారామన్న ప్రాథమిక విద్య కొంతకాలం మైసూర్ దళవాయి స్కూల్లోను, గుడ్ షెపర్డ్ స్కూల్లో జరిగింది. కొంతకాలం హై స్కూల్ విద్య బిషప్ కాటన్ స్కూల్లో బెంగళూరులో జరిగింది. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో బిఎస్సి ఫిజిక్స్ పూర్తి చేశారు. ఎంఎస్సి ఫిజిక్స్ న్యూక్లియర్ ఫిజిక్స్లో ఎంఎస్సి బాంబే యూనివర్సిటీలో పూర్తి చేశారు. తరువాత లండన్ కింగ్స్ కాలేజీలో పిహెచ్డి న్యూక్లియర్ ఫిజిక్స్లో పూర్తి చేశారు. ఈయన ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ సైన్సెస్లో ఉద్యోగాన్ని ప్రారంభించారు. ఇక్కడ హోమీ జహంగీర్ బాబా సారథ్యంలో పనిచేయటం వలన ఆయన ప్రభావము చాలా ఎక్కువగా రాజారామన్న మీద ఉంది. హోమీ జహంగీర్ బాబా డాక్టర్ రాజారామన్నను పనిని గుర్తించి ఆయన తారాపూర్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ నిర్మించడానికి బాధ్యతలు ఆయనకు అప్పగించారు. దీన్ని పూర్తిగా ఆయన నిర్మించి ప్రభుత్వానికి అప్పగించారు. హోమీ జహంగీర్ బాబా చనిపోయిన తరువాత బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లేదా బార్క్కు చైర్మన్ గాను, అటు తరువాత అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంటల్ సెక్రటరీ గాను కొంతకాలం పనిచేశారు. కొంతకాలం రక్షణ శాఖ మంత్రి సలహాదారుడిగా పనిచేశారు. కొంతకాలం డిఆర్డిఓలో కూడా చైర్మన్గా పనిచేశారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అణుబాంబులు తయారు చేయటం మరియు దాన్ని రహస్యంగా రాజస్థాన్ థార్ ఎడారిలో ప్రోక్ట్రాన్లో పరీక్షించారు. ఈ పరీక్షలో 75 మంది అణుశాస్త్రజ్ఞులు రహస్యంగా పనిచేశారు. దీనికి డాక్టర్ రాజారామన్న సారథ్యం వహించారు. రహస్యంగా ఈ ప్రయోగాన్ని చేసిన తరువాత ఇందిరాగాంధీ ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియచేశారు. రాజారామన్న సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా అణు పరిశోధన విషయంలో భారతదేశము 3వ శక్తివంతమైనటువంటి దేశంగా ఎదిగింది. ఈయన విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారత రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఈయన 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఈయన రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఈయనను ఆహ్వానించి ఆ దేశానికి రమ్మన్నారు. ఈయన సద్దాం హుస్సేన్ ఆహ్వానాన్ని మన్నించి ఇరాక్కి చేరిన తర్వాత సద్దాం హుస్సేన్ ఈయనను మా దేశానికి ఒక అణుబాంబు తయారు చేయవలసిందిగా కోరారు. మీకు కావలసినటువంటి ఎంత డబ్బైనా ఇస్తాను, మీకు ఎన్ని సౌకర్యాలైనా కల్పిస్తాను అని చెప్పారు. దానిని ఆయన సున్నితంగా తిరస్కరించి వెంటనే కొన్ని గంటలలోనే భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈయన ఎందుకు దానిని వ్యతిరేకించారంటే ఈ అణుబాంబు వలన ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటి నష్టాన్ని ఆయన ఎప్పటి నుంచో కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. కాబట్టి ఆయన ఆహ్వానాన్ని, ఆయన కోరికను ఈ రాజారామన్న గారు వ్యతిరేకించారు. వీరు మంచి సంగీత ప్రియులు. వీరు 6 సంవత్సరాల వయసులో మైసూర్ మహారాజాకి ఎదురుగా పియానో వాయించి రాజుగారి ప్రశంసలు అందుకున్నారు. వీరు మ్యూజిక్లో కూడా కొన్ని పుస్తకాలు రాశారు. వీరు మ్యూజిక్లో కూడా డిగ్రీ పూర్తి చేశారు. వీరికి భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటితో సత్కరించారు. వీరికి అనేక విశ్వవిద్యాలయాల్లో గౌరవ డాక్టరేట్లు కూడా ప్రదానం చేశారు. వీరు సెప్టెంబర్ 24వ తారీఖు 2004వ సంవత్సరం తుది శ్వాస విడిచారు. ఈయన ఇంత గొప్ప అణుశాస్త్రవేత్త మన దేశానికి చెందినవారు కాబట్టి మనకి ఇది గర్వకారణం. ఈ అణుశాస్త్రవేత్తను మనం నిరంతరం స్మరించుకుందాము. వ్యాసకర్త మరియు వ్యాఖ్యాత కేలం ఆదినారాయణ, గౌరవాధ్యక్షులు జన విజ్ఞాన